Hello guys, how are you all? Welcome back to Shaik Affu Bhai YouTube channel. Hi friends, ఎలా ఉన్నారు అందరూ? సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. మొత్తం కాంపిటీషన్స్ అన్ని కంప్లీట్ అయితే అయిపోయాయి, సక్సెస్ కూడా అయిపోయాం. దాంతోపాటు ఆ అవార్డు అయితే గెలుచుకున్నాను అనమాట. ఎస్పీ గారితో అయితే ఫోటో తీసుకున్నాను. ఎస్పీ గారు ఇచ్చారనమాట అవార్డు. సో ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి ఆ ఇమేజ్ అనేది. చాలా హ్యాపీ అనిపించింది. పడ్డ కష్టానికి ఫలితం అయితే దొరికేసింది అనమాట దానికి. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రమోషన్స్ గురించి అయితే మాట్లాడినట్టయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను యూట్యూబ్ ఛానల్ది. దాంట్లో ఏమంటే డ్యాన్స్ వీడియోస్ వస్తాయి. ఈ ఊరు యామిని అనమాట తన ఛానల్ నేమ్ ఈఆర్ యామిని. సో దాని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మనం సపోర్ట్ చేయడంలో ఎటువంటి చిన్న ఇది కూడా చేయమన్నమాట. సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తాము. మీరు కూడా అలాగే ఫుల్ సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళకు యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా నుండి కంటిన్యూ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటాను. వన్ మోర్ థింగ్ గైస్, ఇంకోటి ఏమంటే మన సీరియల్ ఆడిషన్స్ అయితే జరిగాయి. కొత్త న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు తిరుపతిలో. సో దానికి ఆడిషన్స్ జరిగాయి, దానికి అటెండ్ అయ్యాను. సో దాంట్లో కూడా సెలెక్ట్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా కంటిన్యూగా మన వీడియోస్ అయితే చేసే ట్రై చేస్తాను. రేపు మ్యాక్సిమం మనకి January 26 తర్వాత మనకి సాటర్డే రాదు. సో సాటర్డే మనం వీడియో ఎడిటింగ్ అనుకున్నాం కాబట్టి రేపు మ్యాక్సిమం అనుకుంటున్నాను. రేపు టైం షెడ్యూల్ బట్టి వీడియో ఎడిటింగ్ లేదా ఫోటో ఎడిటింగ్ చేస్తాను అని చెప్పి చూస్తాను అనమాట. రేపు టైం కన్నా నాకు ఎక్కువ దొరికిందంటే ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ పైన చేస్తాను. అది కూడా January 26 బేస్ పైన చేస్తాను అనమాట. దాని రిపబ్లిక్ డే కాన్సెప్ట్ పైన చేస్తాను రేపు వీడియో ఎడిటింగ్ చేస్తే కూడా. సో మిస్ అయితే చేయొద్దండి ఫ్రెండ్స్ దేన్ని కూడా. ఈరోజు వీడియో గురించి మాట్లాడినట్టయితే ఈరోజు డార్క్ టోన్ చెప్పచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ కింద బాటమ్ అంతా డార్క్లో ఉంటుంది. 3 లైట్లు అయితే వెనకాల వచ్చి ఉంటాయి. సో ఈ ఇమేజ్ని చూడండి. ఇక్కడ మీకు thumbnail కూడా చూస్తుంటారు. సో దీన్ని కూడా చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది అన్నమాట ఇమేజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పి. చాలామంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్న పద్ధతిగా చేసుకోండి అబ్బా. దాన్ని ఓపెన్ చేయండి, డెస్క్టాప్ సైడ్లో పెట్టండి. దాని తర్వాత ఆ ఇమేజ్ని ఒక 2 times క్లిక్ చేసి బ్యాక్ రండి నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అయినప్పుడు. దాని తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకుంటే మీకు హెచ్డి ఇమేజ్ అయితే రాదు. తర్వాత హెచ్డి ఇమేజ్ రాకపోతే మీరు ఎంత క్వాలిటీలో మీ ఇమేజ్ పెట్టుకున్నా కూడా అంత గ్లో అయితే రాదనమాట ఇమేజ్లో. సో సొల్లంతా ఆపేసి వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మొత్తానికైతే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. మన చిత్తూరు కురాడు ఉన్నాడు యూట్యూబర్, అతను కూడా వచ్చాడు. ఆర్జే వినయ్ అన్న వచ్చాడు. అందరితో కలిసాను. చాలా బాగా ఉన్నింది. అప్పారావు గారితో మీట్ అయ్యాను. అది మన ఫిలిమ్స్ దాంట్లో అయితే వేస్తాను అనమాట ఇంట్రోస్. వాళ్ళందరితో కూడా మీట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చలో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పిక్సార్ట్ హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసాము. సో హోమ్ పేజ్లో మనం ఇమేజ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఈ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే పెట్టాను చూడండి. ఇక్కడ గ్యాప్ ఇచ్చి తయారు చేశాను అనమాట. అంటే రిఫ్లెక్షన్ కనిపించాలి కాబట్టి ఇలా మధ్యలో లైన్ అయితే వేసాను, ఈ లైను బ్లాక్ లైన్. సో మీకు ఇలానే ఇచ్చేస్తానండి, మీరు ఏం చేసుకోబడలేదు. సో ఇది ఇట్లే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీంతోపాటు ఇప్పుడు మనం దీనిపైన మన ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో ఆ ఇమేజ్ యాడ్ చేసుకునేకి ఇప్పుడు నేను నా కటింగ్ ఇమేజ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసి ఉండేది. మీరు ఏ ఇమేజ్ని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు అది మీ ఇష్టం అనమాట. నేను సెట్టింగ్ ఇమేజ్ తీసుకున్నాను ఇక్కడ కూర్చోండేది. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఈ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బ్లూ కలర్లో. సో ఎగ్జాక్ట్ ఇలానే రావాలి మనకి. తర్వాత ఇలా కొంచెం కిందకు వచ్చి ఇలా కూర్చొనేటట్టు పెట్టండి. పైన మీకు ఈ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఒక్క సెకండ్. సో ఈ పైన మీకు లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లేయర్స్. సో ఈ లేయర్స్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంటే డూప్లికేట్ క్లిక్ చేసుకొని డబల్ వస్తుంది అనమాట. దాన్ని ఇట్టే ఎగ్జాక్ట్ రొటేషన్ అయితే చేసేసేయండి. ఎగ్జాక్ట్ రొటేషన్ చేసుకొని ఎగ్జాక్ట్గా దాని కింద అయితే ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కొద్దిగా రిఫ్లెక్షన్ అయితే ఇవ్వాలి. ఇది ఫ్లిప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇట్లా రొటేట్ చేశారంటే సరిపోతుంది. ఇది ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఈ విధంగా కొద్దిగా ముందుకైతే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీని ఒపాసిటీ అని ఉంటుంది. ఇక్కడ ఒపాసిటీని కొద్దిగా తగ్గించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 65 అట్లా పెట్టుకోండి. ఒపాసిటీ సరిపోతుంది. 65 పెట్టేశాను ఇప్పుడు నేను. అంటే మన ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అయినట్టు ఇది కనిపించాలన్నమాట. ఈ విధంగా అయితే కనిపిస్తే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి లెగ్ బై లెగ్ ఇక్కడ చూడండి, లెగ్ బై లెగ్ కరెక్ట్గా కనిపించాలి. సో ఆ విధంగా మీరు ఎడిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. వీడియో అయితే చాలా చిన్నది, దీన్ని అయితే స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఈ రింగ్ ఇమేజ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇది తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ స్క్రీన్ అయితే క్లిక్ చేసుకోండి. దీని విధంగా జూమ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత
ఇలా బాడీ పైన ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎరేజర్ మార్క్లోకి వెళ్ళి మన పైన వచ్చిన దాన్ని తీసేసేయండి. ఈ విధంగా చెయ్యి పైన ఇలా వచ్చిందని, అంటే బ్యాక్ నుండి రావాలన్నమాట. ఇది ఇక్కడ ఇది వెళ్ళింది కదా ఫ్రెండ్స్, ఇక్కడిది మాత్రం తీసేసేయండి. ఈ పక్క ఉండేది మాత్రం అలానే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే తీసేసేయాలన్నమాట. ఈ పక్క వెనక్కి వెళ్ళినట్టు ఉండాలి ఇది. సో పైన అయితే ఇలానే ఉండాలన్నమాట. పైన వచ్చింది మాత్రం ఇట్లానే పెట్టండి. అప్పుడు లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది. మనం వైట్ షర్ట్ వేసుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ తెలియట్లేదు, మీరు వేరే కలర్ తీసుకుంటే తెలుస్తుంది అనమాట మీకు. అంటే పైన నుండి అది డైరెక్షన్ వచ్చేసి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వచ్చిన డైరెక్షన్ అయితే ఇలానే ఉండాలి. ఇలా వెనక్కి వచ్చే డైరెక్షన్ అయితే అది మార్చాలన్నమాట ఇక్కడ. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా ఎరేస్ చేసుకోవాలని చెప్పి. సో దీని తర్వాత టిక్ మార్క్ ఇచ్చి సేమ్ దాన్నే డూప్లికేట్లోకి వెళ్ళి డూప్లికేట్ చేసుకొని దీన్ని అయితే ఎగ్జాక్ట్ ఆ పొజిషన్లో పెట్టుకొని ఇట్లా రొటేట్ చేయండి ఫ్రెండ్స్. రివర్స్లో దీన్ని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి దీన్ని చిన్నది చేయాలి కొంచెం ఇది. సో ఓకే, సెట్ అయింది. ఇక్కడ దీని ఒపాసిటీ అయితే చాలా తగ్గించాలి ఫ్రెండ్స్, చాలా తగ్గిస్తేనే బాగుంటుంది ఇది. కొంచెం ఎరేజ్ కూడా చేయాల్సి ఉంది ఇక్కడ. ఓకే, డన్. సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. దీన్ని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత టూల్స్ అనే ఆప్షన్ ఉంది, టూల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత అడ్జస్ట్లోకి వెళ్ళండి. బ్రైట్నెస్ నేను మాత్రం కదిలించొద్దని ఎగ్జాక్ట్ బ్రైట్నెస్ పెట్టించున్నాను నేను. దాన్ని కొంచెం తగిలించినానంటే ఇంకా మొత్తం పిక్కే మారిపోయి. చూడండి, నేను చూపిస్తాను కావాలంటే చూడండి. బ్రైట్ అయిపోతే పూర్తిగా డల్ అయిపోతే ఏమి కనిపించదు. సో దీన్ని అయితే జీరోనే పెట్టుకోండి. తర్వాత కాంట్రాస్ట్ వచ్చి కొంచెం పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం, ఎందుకంటే కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది అనమాట. వైట్ బ్రైట్నెస్ 12 పెట్టుకున్నాను నేను. క్లారిటీ బాగా పెంచండి. క్లారిటీ కావాలంటే మనం ఎంతన్నా వేసుకోవచ్చు. దీంట్లో 30 పెట్టాను నేను క్లారిటీ. పిక్ బాగా లుక్ ఉంటుంది కాబట్టి. హైలైట్స్లోకి వచ్చేసి కొంచెం పెంచుతున్నాను, 14 పెట్టాను. షాడోస్ తగ్గించండి, తగ్గిస్తే కొంచెం రియలిస్టిక్ లుక్ వస్తుంది. 18 పెట్టాను షాడోస్. టెంపరేచర్ ఏమాత్రం టచ్ చేద్దాం ఫ్రెండ్స్, టెంపరేచర్ మాత్రం వదిలేసేయండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి టూల్స్ ఆప్షన్ ఉంది మళ్ళీ ఇక్కడ. టూల్స్ మనకి టూల్సే మెయిన్ ఇంపార్టెంట్. దీనిలో టూల్స్కి వెళ్ళండి. రీసైజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి మెయిన్గా నేను ప్రతిసారి వచ్చి 3895 ఇస్తున్నాను. 2590 చూపించింది, అది 2590. సో ఇలా చేసిన తర్వాత రీసైజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. 2589. ఓకే, రీసైజ్ అయితే చేశాను. తర్వాత మీరు స్లైడ్ చేశారండి, కింద మీకు డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాంట్లో మళ్ళీ డ్రా అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ని అయితే క్లిక్ చేస్తే మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ సేవ్ ఇమేజ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీకు ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. హోప్ సో మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ విధంగా ఎడిటింగ్ అయితే మీరు చేసుకోవచ్చు మీ పిక్సార్ట్ అప్లికేషన్లో. మీకు ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఉంటుంది, దాన్ని మీరైతే మెసేజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇంకా మోజ్ అప్లికేషన్లో నేను చేసే వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్యాన్స్ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్లో మోజ్ అప్లికేషన్ లింక్ కూడా ఉంది. సో అక్కడ ఉన్నది మీరు నన్ను ఫాలో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. Meet you with another new video. Keep smiling.